ఏంటి షేడ్స్ పెట్టి రీల్ చేస్తున్నా అనుకుంటున్నారా? ఎక్కడ నా కళ్ళు చదివేసి నా మనసులో ఉన్న విషయాలు తెలుసుకుంటారేమోనని. జోక్స్ ఏ పార్ట్. ఇంట్రోవర్డ్స్ వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళ విషయాలు ఎక్కడ తెలుస్తాయో, వాళ్ళ మనసు ఎక్కడ చదివేస్తారో అని చాలా సైలెంట్ గా ఉంటుంటారు. ఇక వీళ్ళకి తెలుగులో ఎన్నో వర్డ్స్ ఉంటుంటాయి, మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. కాకపోతే ఇంట్రోవర్డ్స్ వీళ్ళు సైలెంట్ గా రిజర్వ్డ్ గా ఉండడం వల్ల, అంటే స్ట్రెస్ కూడా లోపలే మేనేజ్ చేస్తూ పైకి స్మైలింగ్ గా నలుగురిలో ఉండడం వల్ల సైలెంట్ గా బీపీ ఉండే రిస్క్ ఉంది, హార్ట్ మీద లోడ్ పడే రిస్క్ ఉంది. సో ఇది వీళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. దీనికి అదర్ వే ఆపోజిట్ గా ఎక్స్ట్రోవర్డ్స్ ఉన్నవి లేనివి చెప్పేస్తూ, వాళ్ళ విషయాలే కాకుండా పక్కింటి వాళ్ళ విషయాలు కూడా చెప్పేస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కోసారి మానసిక సమస్యలకు కూడా గురవుతూ ఉంటారు. అలా లేదు, ఇలా అనలేదు, అపార్థం చేసుకున్నారు అన్న ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఎక్స్ట్రోవర్డ్స్ ని ముద్దుగా బోగడికాయలు అంటూ ఉంటారు. ఇక బయా మీడియాగా యాంబివర్డ్స్ వీళ్ళు ఒక్కోసారి చాలా ఉత్సాహంగా నలుగురిలో కలిసేస్తుంటారు, ఒక్కోసారి చాలా సైలెంట్ గా మూడీగా ఉంటుంటారు. ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం కదా, ఏంటి మొన్న అంత సందడిగా కలిసిపోయింది, వాళ్ళేంటి తెలవనట్టు బిహేవ్ చేస్తుందని. వీళ్ళలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఏదేమైనా ఆప్టిమిస్టిక్ గా ఉంటూ పెసిమిజం ని దూరం పెట్టేసి, అంటే పాజిటివ్ థింకింగ్ తో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా హెల్త్ మంత్రం ఉండనే ఉంది కదా, వెయిట్, డైట్ కంట్రోల్, ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడం. ఇవైతే మస్ట్ ఎవరికైనా, ఏ టైప్ పర్సనాలిటీకైనా. ఏదేమైనా కానీ నలుగురితో కలుస్తూ ఓపెన్ గా ఉన్నారనుకోండి, మన లైఫ్ స్పాన్ కూడా బాగుంటుంది. ఏమంటారు? బై ఫర్ నౌ.